అరే అశోక్ అని ఇలా మన ఇంటికి బంధువులు వస్తున్నారు, రూమ్ మొత్తం క్లీన్ చేయండి డాడీ. సరే అమ్మా. రేయ్ రేయ్, ఏంటన్నా రూమ్ అంతా క్లీన్ చేద్దాం రారా. 1 minute. ఇక్కడ పెట్టాను కదా, ఇక్కడ పోయింది. ఏం వెతుకుతున్నావురా? దొరికింది. ఇంతసేపు వెతికింది దాన్నా? మరి లాస్ట్ టైం పెద్ద నాన్న వాళ్ళు వచ్చినప్పుడు కొత్త షర్టు పోయింది, చిన్న నాన్న వాళ్ళు వచ్చినప్పుడు కొత్త ప్యాంటు పోయింది. మరి ఈసారి బంధువులు వస్తే పోవడానికి ఏముంది? ఇది తప్ప. మరి అండర్వేర్ ఎందుకు మర్చిపోయావురా? ఏంటి, దాన్ని కూడా దొబ్బేస్తారా? ఆ ఛాన్స్ ఉందా? 99% ఛాన్స్ ఉందిరా. మరి ఆ 1%? ఏమోరా, నాకు కూడా తెలీదు, డౌటే. రేయ్, ఒకవేళ పెద్దనాన్న బాబాయ్ వాళ్ళు కాకుండా పెద్ద మావయ్య చిన్న మావయ్య వస్తే? అన్నయ్య వస్తే పెద్ద మాయ కూతురు నీకు, చిన్న మాయ కూతురు నాకు. ఓకే ఓకే. అశోక్, గ్లాసులు ప్లేట్లు మొత్తం క్లీన్ చేసేయరా, లేదంటే బంధువుల దగ్గర మాట వచ్చేస్తుంది. అమ్మా, నాకు డౌట్, వాళ్ళు మన ఇంటికి చుట్టం చూపుకి వస్తున్నారా, పెళ్లి చూపులకు వస్తున్నారా? ఇంత హడావిడి చేస్తున్నావు ఏంటి? అవునరా, ఆ పెళ్లి చూపులు నీకే. ఏ చేసుకోవా? ఏ అన్నయ్య, నైస్ జోక్. ఇంతకీ నాన్నెక్కడా? గుడికి వెళ్ళారు. ఏంటి, గుడికి వెళ్ళారా? నాన్నకి ఈ మధ్యన బాగా పెరిగిపోతుంది భక్తి. అవునవును, వస్తూ వస్తూ రోడ్డు మీద వెళ్ళి లారీని ఒంటి చేతితో ఆపేస్తాడు, చూస్తూ ఉండు. ఆ? ఏంటి? గుడి అంటే గుడికి కాదు, వైన్స్కి. వైన్సా? పెద్ద మామయ్య మీరా? రండి రండి. అనిల్, చాలా పెద్దవాడు అయిపోయావు. లాస్ట్ టైం చూసినప్పుడు చాలా చిన్నపిల్లాడు ఉంటుంది. అవును మామయ్య, పిల్లనిస్తే పెళ్లి కూడా చేసుకుంటాను. రండి రండి మామయ్య, కూర్చోండి. రేయ్, చూసావా మామయ్య నవ్వారు అంటే సింధు నాకు ఇచ్చి పెళ్లి చేయడం ఆయనకి ఇష్టమే అన్నమాట. నా పిల్ల సెట్. మీదేరా పెండింగ్? అబ్బో చూద్దాంలే కదా. ఏంటి మామయ్య అది కవర్లో? ఓ అనిల్, బాగా గుర్తు చేశావు. పెళ్లి కాడివి. ఎవరిది? ఎవరిదైతే నేను పట్టుకొని ఎందుకు తింటా అల్లుడు? ఆ పెద్దమ్మాయి సింధుది. అదేంటి మావయ్య అంత సడన్గా? ఇంతకి తను ఒప్పుకుందా? ఒక్కొక్కటి ఎలా ఉంటాడు అల్లుడు? లవ్ మ్యారేజ్ కదా. ఎవరిది? సింధుది. విందుదా? సరే అల్లుడు, మరి వెళ్తా. మరి చాలా మంది కార్డ్స్ ఇవ్వాలి. సింధుకు పెళ్ళ? ఏంటన్నయ్య మావయ్య నవ్వారన్నావు, పిల్ల సెట్ అన్నావు, ఇంకెవరికి సెట్ అయింది? మళ్ళీ ఎవర్రా? నన్ను ప్రశాంతంగా బాధ కూడా పండిరా. చిన్నమా మీరా? రండి. అనిల్, చాలా పెద్దోడు అయిపోయావు. లాస్ట్ టైం చూసినప్పుడు చిన్నపిల్లాడు ఉన్నవాడి. సేమ్ డైలాగ్. అవును మావయ్య, ఇల్లుంటే చూడండి, పెళ్లి చేసేద్దాం. ఎవరెందుకు, మన వాళ్ళే చాలా మంది ఉన్నారు, వాళ్ళని చేసేద్దాం. మీకేం పని పోవడం లేదంటారు, నా పెళ్లి మీద పడ్డారు. అయితే చూసేయండి, మరి పెళ్లి చేసేద్దాం. అన్నయ్య ఇప్పుడు చూడు, మాయని ఇలా లైన్ లో పెడతాను. మాయ, పూజ ఎలా ఉంది? బాగానే ఉంది అల్లుడు. పెద్ద మాయ కూతురు సింధు పెళ్ళంట కదా, మరి పూజకి ఎప్పుడు? సరిగానే చెప్పావురా. సింధుకు పూజ ఒకటేసారి పెళ్లి చేద్దాం అనుకున్నాం, కానీ అది పూజలా లేదురా. అదేంటి మాయ, దాంట్లో తప్పండి, చేసేచ్చుగా. మన చుట్టుపక్కల ఎవరుంటారు అల్లుడు? సరిగ్గా చూడండి, మా ఇంట్లోనే ఉండొచ్చు కదా. అల్లుడు, ఈ మనసులో మాట నాకు అర్థమైపోయింది. డైరెక్ట్ గా అడగవచ్చు కదా, సుఖపడతామైంది. అయ్యో, అది ఎలా చెప్తాం మాయ, మీరే అర్థం చేసుకోవాలి. అది పూజ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏంటి?
అయ్యో మావయ్య, ఇంట్లో అమ్మ వాళ్ళకి ఓకే అయితే నాకు కూడా ఓకే. అయినా మాయ పూజ అన్నయ్య కంటే చిన్నది కదా. అమ్మాయి ఎప్పుడు అబ్బాయి కంటే చిన్ననే ఉండాలి అల్లుడు, అదే మంచిది. ఏంటి? అదే నేను వెళ్ళి ఇంట్లో మాట్లాడతాను, వస్తాను. ఎరా పెళ్ళయ్యాక స్విట్జర్లాండ్ వెళ్దామనుకుంటున్నారా హనీమూన్కి? నువ్వేమంటావు? వెళ్ళడానికి ముందు డబ్బులున్నాయా? డబ్బులేంట్రా, అవసరమైతే ఒక కిడ్నీ అమ్మైనా సరే వెళ్తా. కిడ్నీ మెషిన్ నువ్వు అక్కడ ఏం చేస్తావు? పిచ్చాడా, నేను నమ్మేస్తా అన్నది నా కిడ్నీ కాదురా, నీ కిడ్నీ. హైటెక్ సిటీలో ఒక విల్లా కొందామనుకుంటున్నా, కార్ కొందామనుకుంటున్నా, తనకు ఒంటి నిండా జ్యువెలరీస్ కొనిద్దామనుకుంటున్నా. ఏమంటావు? ఇవన్నీ కొనాలంటే నా కిడ్నీ కాదు, నీ కిడ్నీ అమ్మినా సరిపోవు. అందుకే కదరా అనుకుంటున్నా అని చెప్పా. అయినా పూజని తీసుకొని ఎక్కడికో వెళ్తే ఏముంటది కిక్? పెళ్లి చేసుకొని ఇక్కడికి తెచ్చి మీ మధ్యలో సీక్రెట్ గా రొమాన్స్ చేసుకుంటూ ఉంటదిరా కిక్. నువ్వేమన్నా చేసుకో, నాకెందుకు చెప్తున్నావు? ఏదోరా నీకు చెప్పుకోవాలనిపించింది అంతే. ఒరి పాపిస్తాడా? ఓ మావయ్య, మావయ్య చెప్పండి, పెళ్ళెక్కడ చేద్దామనుకుంటున్నారు? తిరుపతిలోనా అన్నవరంలోనా? అది చెప్పడానికి కాల్ చేసిన అల్లుడు, ఇది చెప్తే నువ్వు ఏమనుకుంటావు? ఆ, అది పూజకు నువ్వంటే ఇష్టం లేదంట. మావయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు? తను ఆల్రెడీ 3 months ముందే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందంట. నువ్వేమనుకోకు. అనుకోకూడదా? ఏమైందన్నయ్య? పూజకి ఆల్రెడీ 3 months బ్యాక్ రిజిస్టర్ మ్యారేజ్ అయిందంటరా. మరి స్విట్జర్లాండ్ ఎవరితో వెళ్తావు? నేను ఒక్కడే కాదురా ఫూల్ అయింది, నువ్వు కూడా అయ్యావు, అది గుర్తుపెట్టుకో.